కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు మొన్న సింగరేణిపై నిర్వహించినటువంటి రివ్యూలో కార్మికుల ఆశల్ని అడియాశలు చేశారని చెప్పి తెలియజేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మికుల సంఘం. మీ రివ్యూ మీటింగ్లో కార్మికుల సంక్షేమం అయితేంది, సింగరేణి భవిష్యత్తు కోసం అయితేంది, సింగరేణి అభివృద్ధి కోసం అయితేంది, లేదా సింగరేణికి సంబంధించిన బ్లాకుల విషయంలో అయితేంది, పెండింగ్లో ఉన్నటువంటి బ్లాకుల అనుమతుల విషయంలో అయితేంది, సింగరేణికి రావాల్సినటువంటి 57,000 కోట్ల బకాయిల గురించి కానీ, ఈ సంవత్సరం లాభాల వాటా గురించి కానీ, లేదా సైట్ విజిట్ వలన వేసినటువంటి కమిషన్ రిపోర్టు మీద నివేదిక తెలియజేస్తారని కానీ, మొన్న కోళ్ళు స్టాకులమైన వేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి లేచినటువంటి రాత ఏదైతే లేఖ వలన లాభం జరగనటువంటి దాని మీద ఈరోజు స్పందిస్తారేమో అని, సింగరేణి సంస్థ డైరెక్టర్ తోటే విజిలెన్స్ చేపిస్తే ప్రయోజనం ఏముంటుందో దానిపైన క్లారిటీ ఇస్తారు అనేటువంటిది. దీనిపైన మీరు దుస్తులు వేసుకొచ్చినటువంటి సింగరేణి అది టీబీజీ కేసు ఇప్పించిందే, కానీ ఈరోజు కోల్ ఇండియాలో ఇస్తున్నటువంటి 12,500 రూపాయల దుస్తుల గురించి తెలియజేస్తారని కానీ, ఇలాంటి అన్ని విషయాల మీద ఈరోజు కార్మిక వర్గం వేచి చూస్తూ ఉంటే మీరు నిప్పుల మీద నీళ్లు చట్టినట్టుగా మామూలుగా రివ్యూ చేసి వెళ్ళినటువంటి సందర్భంలో కార్మికులకు ఒరగబెట్టింది ఏంటిది అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తూ ఉన్నది, ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా తెలంగాణ ప్రభుత్వానికి, భట్టి గారికి, సింగరేణి యాజమాన్యానికి అనుకూలంగా ఉంటున్నారు అనేటువంటిది దీనివల్ల స్పష్టమైంది.